సమరం న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: దేశవ్యాప్తంగా 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. దేశంలో 3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. వైద్య సేద్య రంగాల్లో సహకారానికి బిల్ గేట్స్ హామీ. వివేకవంతులైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి బలం. రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్య. ఓటరు చైతన్యాన్ని ఏ నిరంకుశ శక్తి అడ్డుకోలేదు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంగ్లాండ్పై ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం. టూత్ బ్రష్ వాడకంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు వార్తల్ని చూద్దాం. దేశవ్యాప్తంగా 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. కేంద్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వారిలో 7 మన తెలుగువారికి దక్కాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురు, తెలంగాణ నుంచి 2 ఉన్నారు. వారితో పాటు దేశవ్యాప్తంగా 30 మంది అసామాన్యులకు ఈ గౌరవం దక్కింది. వారందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారికి అవార్డులు ఇవ్వడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ దక్కింది. 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో కళారంగం నుంచి మాడుగుల నాగఫణి శర్మ, మిర్యాల అప్పారావు, సాహిత్యం, విద్యారంగం నుంచి కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖులను పద్మశ్రీ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. డి నాగేశ్వర్ రెడ్డి, మందకృష్ణ మాదిగలకు తెలంగాణ నుంచి పురస్కారాలు దక్కాయి. మిగిలిన వారికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయి. బాలకృష్ణ నటుడుగానే కాకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గాను, 3 దఫాలుగా ఎమ్మెల్యేగాను సేవలందిస్తున్నారు. దేశంలో 3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డిని భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. ఆయనను ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది. తాజాగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చరిత్ర సృష్టించారు. తెలుగు ప్రజల ఖ్యాతి, తెలుగు వైద్యుల గొప్పతనాన్ని మరోసారి దేశానికి తెలిసేలా చేశారు. ఏపీలోని విశాఖపట్నంలో ఆయన జన్మించారు. గుంటూరు మెడికల్ కళాశాలలో పనిచేసిన తర్వాత నిమ్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులుగా సేవలందించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిని స్థాపించారు. ప్రస్తుతం 40 రకాల వైద్య ప్రత్యేకతలతో ఏఐజీ రోగులకు సేవలందిస్తోంది. 4 దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన వైద్య ఆవిష్కరణలు, విద్య, పరిశోధన, రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు. జిఐ ఎండోస్కోపీలో ఆయన నైపుణ్యం కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ పరిచయం చేసిన మొదటి వైద్యుడు ఆయనే. ఎండోస్కోపీ, పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించేందుకు నాగి స్టెంట్ను అభివృద్ధి చేశారు. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్కు తొలి భారతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సేవలను అందించేందుకు ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ను స్థాపించారు. ఇక డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పద్మవిభూషణ్ అవార్డును అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఏఐజీ వైద్య బృందం మొత్తానికి మాపై నమ్మకం ఉంచే రోగులకు ఈ ఘనత దక్కుతుందన్నారు. ఇది కేవలం వ్యక్తిగత మైలురాయి కాదు, వైద్య స్ఫూర్తికి,
ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో మన దేశ గొప్పతనాన్ని చాటి చెబుతుందన్నారు. ఆరోగ్య సంరక్షణ అంటే అనారోగ్యాన్ని నయం చేయడం మాత్రమే కాదు, గౌరవం సానుభూతితో మనిషికి సేవ చేయడం అని నేను గట్టిగా నమ్ముతాను. తెలుగు బిడ్డగా, భారతీయుడిగా ప్రజల ఆరోగ్యం శ్రేయస్సుకు తోడ్పాటు అందించడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ అవార్డును నాపై మరింత బాధ్యత పెంచిందని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్లో ఒకటైన సింగపూర్కు చెందిన ఐఎంబి యూనివర్సిటీ భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి దీనిని నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక వాణిజ్య సంస్థల అధిపతులు, సీఈఓలను జీఎల్సీ మేనేజ్మెంట్ కమిటీలో నియమిస్తామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగువారిని, భారతీయుల్ని గ్లోబల్ లీడర్లుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడం జీఎల్సీ లక్ష్యమన్నారు. కార్పొరేట్ పబ్లిక్ గవర్నెన్స్లో తర్ఫీదునిచ్చి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతామన్నారు. పలు దేశాల్లో జీఎల్సీ చాప్టర్లు ఉంటాయని తెలిపారు. ప్రపంచానికి సేవలు అందించేందుకు భారత్ను హబ్గా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. ప్రస్తుతం అమెరికా లాంటి దేశాల్లో తలసరి ఆదాయపరంగా భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వారిలో తెలుగువారు 35% ఉన్నారని అన్నారు. వైద్య సేద్య రంగాల్లో సహకారానికి బిల్ గేట్స్ హామీ. రాష్ట్ర ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించే మంచి నమూనాను సిద్ధం చేశామని మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు, బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దావోస్లో బిల్ గేట్స్ను కలిసినప్పుడు ఏపీలో ఏర్పాటు చేసే ఏఐ డీప్ టెక్ అడ్వైజరీ ప్యానెల్కు గౌరవ చైర్మన్గా ఉండమని కోరాను. వైద్య వ్యవసాయ రంగాల్లో చేయాల్సింది చాలా ఉందంటూ ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశారు. వివిధ వ్యాధుల ముందస్తు నివారణ, రియల్ టైంలో పర్యవేక్షణ, నయం చేసేందుకు ఉత్తమ నమూనాను రూపొందిద్దాం. దాన్ని ఇండియాకు, తర్వాత ఆఫ్రికాలోని వెనుకబడిన దేశాలకు విస్తరిద్దామని ప్రతిపాదించారు. వ్యవసాయంలో డ్రోన్స్ లాంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించి దిగుబడులు గణనీయంగా పెంచేందుకు కృషి చేద్దామన్నారు. ఈ 2 రంగాల్లో ఫౌండేషన్ తరపున పూర్తి సహకారం అందిస్తామని గేట్స్ చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. ఒకప్పుడు హైదరాబాద్ను ప్రమోట్ చేశారు, ఇప్పుడు ఏపీని ప్రమోట్ చేస్తున్నారంటూ గేట్స్ పాత రోజును గుర్తు చేశారని చంద్రబాబు తెలిపారు. వివేకవంతులైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి బలం. రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్య. ఓటర్లు సంకుచిత మనస్తత్వానికి, వివక్షకు, ప్రలోభాలకు అతీతంగా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. వివేకవంతులైన ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారని ఆమె తెలిపారు. ఎన్నికల సంఘం 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు ఈసీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాఫ్ట్వేర్ను ఉపయోగించడాన్ని రాష్ట్రపతి కొనియాడారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. ఓటరు చైతన్యాన్ని ఏ నిరంకుశ శక్తి అడ్డుకోలేదు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రాజేష్ కుమార్. ఓటరు చైతన్య స్ఫూర్తిని ఏ నిరంకుశ శక్తి అడ్డుకోలేదని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విజయాన్ని ఎవరూ ఆపలేరు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 81% ఓటింగ్ జరిగింది. తమ భవిష్యత్తును రక్షించుకోవాలనే సంకల్పంతో ఓటర్లు ముందుకు వచ్చినందుకే అంత భారీ ఓటింగ్ నమోదైందని అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన జాతీయ ఓటర్ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, నేను మాజీ ఎన్నికల అధికారిని అయినప్పటికీ ఏపీలో తాజా ఓటర్ని. నా సొంత ఊరిలో ఓటర్గా నమోదు చేయించుకోవడానికి 2 సార్లు హైకోర్టు వరకు వెళ్ళి సాధించుకున్నాను. ఎవరూ ఇలా ఇబ్బందులు ఎదుర్కొనకూడదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను స్థాపించి గత ఎన్నికల్లో ఉద్యమించానని అన్నారు. ఈ సందర్భంగా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమర్థంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా 158 మంది అధికారులను నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఇంగ్లాండ్లో ఉత్కంఠపోర్లో భారత్ ఘన విజయం. టీ20 ప్రపంచ ఛాంపియన్ టీమిండియా ఈ ఫార్మాట్లో జోరు కొనసాగిస్తోంది. వరుసగా 3వ సిరీస్ మీద కన్నేసిన భారత్ ఇంగ్లాండ్ను మరోసారి ఓడించింది.
కానీ తొలి టీ20లో మాదిరి ఇంగ్లీష్ జట్టు అంత తేలిగ్గా లొంగలేదు. మ్యాచ్ ఏకపక్షంగా ఏమీ సాగలేదు. ఈసారి సవాలు విసిరే లక్ష్యాన్ని నిలిపిన ఇంగ్లాండ్ బంతితోనూ భారత్ను ఇబ్బంది పెట్టింది. కానీ సూపర్ ఫామ్ను కొనసాగించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరో మేటి ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది. శనివారం చెన్నైలో హోరాహోరీగా సాగిన రెండో టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో వరుసగా 2 శతకాలు సాధించి జట్టుకు సిరీస్ అందించిన తిలక్ వర్మ సొంత గడ్డపైన జోరు కొనసాగిస్తూ గొప్ప ఇన్నింగ్స్ 72 నాటౌట్తో ఉన్నాడు. దీంతో 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట ఇంగ్లాండ్ 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ 45 మరోసారి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లతో రాణించారు. మూడో టీ20 మంగళవారం జరుగుతుంది. టూత్ బ్రష్ వాడకంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. దంత సంరక్షణ కోసం ప్రతిరోజు బ్రష్ చేయాలి. ఉదయం రాత్రి 2 పూటలా చేస్తే ఇంకా మంచిది. అయితే కొంతమంది టూత్ బ్రష్ సగం అరిగిపోయి ఊడిపోయినా అదే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. టూత్ బ్రష్ను నిర్ణీత వ్యవధిలో మార్చడం ముఖ్యం. అరిగిపోయిన టూత్ బ్రష్తో పళ్ళు తోముకోవడం వల్ల నోటిలో పాచి బ్యాక్టీరియా తొలగదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ను మార్చాలి. బ్రష్ను అంతకంటే ఎక్కువ రోజులు ఉపయోగిస్తే చిగుళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతో రోజు బ్రష్ చేసినా పళ్ళు సరిగ్గా క్లీన్ అవ్వవు. దీని కారణంగా దంతక్షయం, చిగుళ్ళ సమస్యలు ఎదురవుతాయి. ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్యం తర్వాత బ్రష్ను తప్పకుండా మార్చాలి. దీనివల్ల సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. అలాగే నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ళ వ్యాధికి చికిత్స తర్వాత బ్రష్ను ఖచ్చితంగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తెలుగు మహిళకు ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిటిజన్ అవార్డు. బ్రిటన్లోని బర్మింగ్హామ్లో స్థిరపడిన ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన డాక్టర్ అనురాధ ఒప్పలూరికి ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిటిజన్ అవార్డు లభించింది. వెస్ట్మినిస్టర్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఆటిజం గురించి అవగాహన పెంపొందించడం, ఆ రంగంలో పనిచేసే సంస్థలకు నిధులు సేకరించడం తరహా సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు అనురాధకు ఈ గౌరవం దక్కింది. ఇంజనీరింగ్ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ సోలార్ ఎలక్ట్రికల్ వాహనం. విజయనగరం జిల్లా గరివిడి మండలం కేంద్రంలోని అవంతి సెయింట్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సోలార్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ వాహనాన్ని తయారు చేసి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సూర్య రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ సహకారంతో కళాశాలలో శనివారాల్లో నిర్వహించిన కార్యశాలలో నేర్చుకున్న పరిజ్ఞానంతో ఈ వాహనాన్ని రూపొందించినట్లు వారు తెలిపారు. సోలార్ ప్యానెల్ అమర్చడంతో వాహనం నడుస్తుండగానే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుందని తెలిపారు. పద్మ పురస్కారాల గౌరవం పొందిన క్రీడాకారులు. మైదానంలో అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటి అద్భుత విజయాలతో త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడించి కోట్లాది ప్రజలకు స్ఫూర్తి నింపిన క్రీడా కుసుమాలను పద్మ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. శనివారం హాకీ దిగ్గజం సియా శ్రీజేష్ను పద్మభూషణ్ వరించగా టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్, పారా ఆర్చర్ అరవిందర్, ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు విజయన్, పారా కోచ్ సత్యపాల్ సింగ్కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. మేటి టీ20 ఆటగాడుగా అర్ష్దీప్. కొత్త బంతిని 2 వైపులా స్వింగ్ చేస్తూ వికెట్ల వేటలో దూసుకెళ్తున్న భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ 2024 ఏడాదికి ఐసీసీ మేటి టీ20 ఆటగాడిగా నిలిచాడు. నిరుడు 18 టీ20లో 15.31 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం చేసుకున్న కీస్. ఫైనల్లో సబలెంకకు షాక్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.